పూరీ రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? ఇంద్రద్యుమ్నుడు మొట్టమొదట పూరీ ఆలయాన్ని కట్టించారు. ఆయన భక్తికి మెచ్చిన నీలమాధవుడు వరం కోరుకోమంటాడు. అప్పుడు రాజు, స్వామి, నీ దర్శనమే మహాభాగ్యం, కానీ నాది ఒక్క కోరిక. నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వంశం చెయ్యు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవ్వరూ కూడా ఈ ఆలయం నాది అని నీకు నీ భక్తులకు మధ్య రాకూడదు అని కోరుకుంటాడు. ఆ రాజు భార్య పేరే గుండీచ. ఆమె బాధతో, రాజా, నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని బాధపడుతూ ఉంటే అప్పుడు జగన్నాథుడు, అమ్మా, నేను నా అన్న చెల్లెళ్ళు నీకు పిల్లలుగా ఉండి ప్రతి సంవత్సరం 9 రోజులు నీ దగ్గర ఉంటాము, నిన్ను తల్లిగా భావిస్తాము అనే వరాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద గుండీచ ఆలయానికి వెళ్లి ఆమె చేసిన వంటలు తిని ఆమెని సంతోషపరిచి తిరిగి వచ్చేస్తారు. అంతటి కరుణామయుడు ఆ జగన్నాథుడు. జై జగన్నాథ.